బ్రేకింగ్ న్యూస్ భూతాన్ భూముల స్కామ్ లో ఈడీ సోదాలు ముగిశాయి. నిన్న ఉదయం నుంచి 13 చోట్ల ఈడీ దాడులు చేసింది. వ్యాపారవేత్త మునావర్ ఖాన్ ఇల్లు, ఆఫీసులు, బంధువుల ఇళ్లలో తనిఖీలు చేసింది. మునావర్ కు చెందిన 40 వింటేజ్ కార్లను స్వాధీనం చేసుకుంది. ఇక ఆయన ఇంట్లో భూతాన్ భూములకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకుంది. 100 ఎకరాలు కబ్జా చేసి రియల్టర్లు, అధికారులకు అమ్మినట్లు ఈడీ గుర్తించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాణా అందుబాటులో ఉన్నారు. రాణా, మనం చూస్తున్నాం మునావర్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేయడం మనం చూస్తున్నాం. అనేక పత్రాలను స్వాధీనం చేసుకోవడం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన విచారణ ఏ విధంగా కొనసాగుతుంది రాణా? గత సంవత్సరం ఎగ్జాక్ట్గా నవంబర్ నెలలోనే ఈడీ అధికారులకి అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు వచ్చాయి. ఆ కోవలనే అమయ్ కుమార్ పైన అప్పుడు విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సంబంధించినటువంటి నాగారంలో సర్వే నెంబర్ 181, 182 సంబంధించిన భూదాన్ భూముల వ్యవహారం అనేది తెరపైకి వచ్చింది. అప్పుడు ఇదే కేసులోనే దాదాపు 3 సార్లు అమయ్ కుమార్ విచారణకు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా ఆ 50 ఎకరాలకు సంబంధించిన విషయంలో ఈ జబర్దస్త్ ఖాన్ అనే వ్యక్తి దాదాపు భూదాన్ భూములకి వాళ్ళకి మొదటి నుంచి కూడా కొట్లాట ఉంది. ఆ కొట్లాట కూడా జరుగుతున్న నేపథ్యంలో జబర్దస్త్ ఖాన్ కొడుకు ఎవరైతే ఉన్నారో హాజీ ఖాన్ పేరు మీద దాదాపు 50 ఎకరాల వరకు కూడా ఆ భూమి ఉంది. సో ఆయన వయసు రీత్యా కూడా చాలా పెద్ద వ్యక్తి అయిపోయాడు కాబట్టి ఆ భూముల వ్యవహారాలు కూడా చూసుకోవడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అదే అదనగా భావించినటువంటి హాజీ ఖాన్ కూతురు ఎవరైతే ఉన్నారో కాదురున్నీసా, ఆమె ఎంటర్ అయ్యి ఈ భూములన్నీ కూడా నాకు చెందుతాయంటూ కూడా ఆమె కొన్ని పత్రాలను తీసుకొని వచ్చి ఆమె ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడము. ఆమె ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అవేవి వీళ్ళు పరిశీలించకుండా కేవలం 10-15 రోజుల్లోనే మేఘాల మీద కూడా ఆ భూములన్నీ కూడా ఆమె పైన కేటాయించడము. దీని వెనకాల అప్పట్లో ఎంఆర్ఓ అయినటువంటి జ్యోతి కానీ, అలాగే అప్పట్లో ఆర్డీఓగా పనిచేసినటువంటి వెంకటాచారి పైన కానీ, తర్వాత రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి అమయ్ కుమార్ పైన కానీ అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో బాధితులందరూ కూడా ఈడీ అధికారులని వారు కలిశారు. అనేక పత్రాలు కూడా వాళ్ళు సమర్పించిన తర్వాత ఇన్ని రోజుల పాటు అనేక కోణాల్లో కూడా ఈడీ అధికారులు దర్యాప్తు చేశారు. దర్యాప్తులు చేసిన తర్వాత లింక్డ్ ఈ భూదాన భూముల్ని అక్రమంగా కాజేసి దాంతోపాటు రియల్టర్స్కి అమ్మడమే కాకుండా వాటిని ప్లాట్లుగా మార్చేసి చాలా వరకు కూడా వీళ్ళు అమ్మేశారు. దీనివల్ల కూడా కోట్లాది రూపాయలు చేతులు మారాయి. దీని వెనకాలంతా కూడా వీళ్ళు కాదరునిసా ద్వారా కూడా అధికారులు పెద్ద ఎత్తున కూడా వీళ్ళు అమౌంట్లు తీసుకున్నారనేది కూడా అనేక రకాలైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నిన్న ఈడీ అధికారులు ఏకంగా నిన్న ఉదయం నుంచి కూడా పలు బృందాలుగా ఏర్పడి 13 చోట్ల నిన్న ఈ యొక్క సోదాలు అనేది నిర్వహించారు. సోదాలు నిర్వహించినప్పుడు విస్తుపోయే అంశాలు అనేది తెరపైకి వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే కాదరున్నీసా భూములు పక్కన ఉన్నటువంటి ఏవైతే మిగతా భూదాన్ భూములకు సంబంధించిన వ్యవహారంలో దాంట్లో కూడా ఇతర వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు కూడా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని పెద్ద ఎత్తున కూడా కబ్జాలు చేసినట్టుగా అధికారులు గుర్తించారు. కబ్జాలు చేసినటువంటి వాటన్నీ కూడా ఇతరులకు వెంటనే వాటి ప్లాట్లుగా అమ్మేసి వాళ్ళు పెద్ద ఎత్తున కూడా సొమ్ము చేసుకున్నట్టుగా నిన్న విచారణలో తేలినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఆ కోవలోనే ఈ కేసులో ప్రధాన వ్యక్తిగా ఉన్నటువంటి మునావర్ ఎవరైతున్నారో ఆయనకు సంబంధించినటువంటి ఇళ్లలోనూ అలాగే ఆఫీసులను, ఫామ్ హౌస్లను నిన్న దాదాపు చాలా సుదీర్ఘంగానే దాదాపు 12 గంటల పాటు కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించినప్పుడు అనేక రకాలైనటువంటి భూపత్రాలను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం గతంలో ఆర్డీఓ జ్యోతి కానీ, వెంకటాచారి కానీ వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగానే అనేక రకాలుగా కూడా ఈ కేసులో వీరిని విచారించింది. అమయ్ కుమార్తో పాటు ఇంకా చాలా మందిని కూడా విచారించిన తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డు చేసిన తర్వాత ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారన్న దానిపై కూడా ఒక ప్రాథమిక అంచనా అనేది ఈడీ అధికారులకు వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని ఈ రోజులు చాలా సుదీర్ఘంగానే అది ఇంటర్నల్గా ఎంక్వైరీ చేసింది. దాంతోపాటు గతంలో ఈడీ ఎంటర్ కాకముందే విజిలెన్స్ అధికారులు కూడా ఇదే భూములపైన వారు ఎంక్వైరీ కూడా చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు ఒక రిపోర్ట్ కూడా తయారు చేసుకున్నారు. ఆ రిపోర్ట్ ఆధారంగానే అప్పుడు ఈడీ అధికారులు వారి దగ్గర నుంచి కూడా సమాచారాన్ని తీసుకొని కేసు నమోదు చేసుకుని వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దాంతోపాటు ఈ కేసులో పలు కీలకమైనటువంటి అంశాలు కూడా నిన్న తెరపైకి వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. పెద్ద ఎత్తున కూడా దీంట్లో ఏదైతే నగదు కూడా నిన్న స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అంతే దాదాపు 4-5 మంది వీళ్ళకు పెద్ద ఎత్తున ఒక గ్యాంగ్ లాగా తయారయ్యి ఈ భూములంతా కూడా కాజేసి పెద్ద ఎత్తున కూడా వీళ్ళు అమ్మేశారనేది కూడా వీరిపైనటువంటి అభియోగాలు. నిన్న ఏకంగా సంతోష్ నగర్ కానీ, యాకుత్పురా కానీ, బంజారా హిల్స్ కానీ, మీర్పేట కానీ, విరాట్ నగర్ కానీ, అలాగే
మొయినాబాద్లో కానీ ఇవంతా కూడా ఈడీ అధికారులు వారు సోదాలు నిర్వహించారు. దాంతోపాటు ఈ మునావర్ ఇంట్లో మాత్రం ఈ భూ లావాదేవీలకు సంబంధించిన కూడా అనేక పత్రాలు కూడా నిన్న ఈడీ అధికారులు మొత్తం సీజ్ చేసినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. దాంతోపాటు ఈ మునావర్ ఖాన్కి ఎవరైతే ఉన్నారో ఆయనకి కార్లు అంటే మహా పిచ్చి, ముఖ్యంగా వింటేజ్ కార్లు అంటే చాలా పిచ్చి. దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి అనేక వింటేజ్ కార్లు కూడా అతను కొనుక్కొని 40 కార్ల వరకు కూడా ఆయన పెట్టుకున్నారు. అవన్నీ కూడా నిన్న ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడితే ఇంకా చాలా వరకు కూడా తనిఖీలు చేయాల్సి ఉంది. ఇప్పటికే దొరికినటువంటి ఈ పత్రాల ద్వారా కూడా ఈ కేసు మరో కీలక మలుపు తిరిగిందనేసి కూడా ఈడీ అధికారులు భావిస్తారు. దాంతోపాటు నిన్న విరాట్ నగర్కి చెందినటువంటి ఎంఏ షుక్కూర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంట్లో దాదాపు 9.50 lakhs అవన్నీ దొరికినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. సో చూడాలి ఈ నాగారం భూములు అనేది అప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అనేక వివాదాలకు దారితీస్తుంది. కాబట్టి ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరు లబ్ధి పొందిన అంశాలపైన ఈడీ అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. రైట్, థ్యాంక్ యూ రాణా. రైట్, ఇక భూదాన్ భూముల అక్రమాల్లో ఇప్పటికే 28 మంది సీనియర్ అధికారులపై ఆరోపణలు రావడం మనం చూస్తున్నాం. ఇక అందులో భాగంగా ఈడీ అధికారులు మునావర్ ఇంట్లో సోదాలు నిర్వహించడం, అనేక పత్రాలను స్వాధీనం చేసుకోవడం కూడా మనం చూసాం. ఇక దీంతో ఇప్పటికే ఎవరైతే 28 మంది అధికారులు ఉన్నారో వాళ్ళపైన అటు హైకోర్టు సీరియస్ అవ్వడం కూడా జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఈడీ, సిబిఐలకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది.